Okay, dear students, now we are seeing Maths 1A 7 marks questions-లా క్వశ్చన్ నెంబర్ 21 చూస్తున్నామమ్మా. క్వశ్చన్ నెంబర్ 21లో ఫస్ట్ ఫోర్త్ అయిపోయింది, షార్టెస్ట్ డిస్టెన్స్ అని చూసాము. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3 సేమ్ ఉంటాయమ్మా. క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3 సేమ్ ఉంటాయి, సేమ్ ఉంటాయి. ఓకేనా? సో ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 4 చాలా ఈజీ. ఇది మనం ఇంతకుముందు షార్టెస్ట్ డిస్టెన్స్ చూసాం కదా, అంతకన్నా పెద్దగా ఏం కాదు, చాలా చిన్నగా ఉంటుంది. చూడండి క్వశ్చన్ ఏంటిది ఇక్కడ. ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఏ ఒక వెక్టార్ ఇచ్చాడు, ఏ ఈక్వల్ టు I - 2j + 3k. బి ఇచ్చాడు ఏమని, బి ఈక్వల్ టు 2i + j + k. సి ఇచ్చాడు ఏమని, i + j + 2k ఇచ్చాడు. ఓకేనా? ఇక్కడ ఏం ఫైండ్ చేయమంటాడు మరి, ఫైండ్ ఏ క్రాస్ బి. బ్రాకెట్లు ఉందమ్మా. ఫస్ట్ ఏ క్రాస్ బి చేసి వచ్చిన ఆన్సర్కి మళ్ళీ క్రాస్ సి చేయాలి. సింపుల్, క్రాస్ ప్రొడక్టే, సింపుల్. ఇంతకుముందు చేసాం కదా బి క్రాస్ డి అని. ఫస్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్లో బి క్రాస్ డి అని చేసాం కదా, అదే ఏ క్రాస్ బి చేయాలి, మళ్ళీ వచ్చిన ఆన్సర్ని క్రాస్ సి చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటమ్మా, మాడ్ ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి. ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి. ఓకే, ఎలా చేస్తాం, చాలా సింపుల్ క్వశ్చన్. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏ బి సి ఇచ్చిన క్వశ్చన్ రాసుకుంటాం. ఓకేనా? రైట్. సో ఫస్ట్ మనం ఏం ఫైండ్ చేస్తాం ఇక్కడ, ఫస్ట్ లెటర్స్ ఫైండ్. మనం ఫస్ట్ ఏం ఫైండ్ చేస్తామమ్మా, ఫస్ట్ ఏం ఫైండ్ చేయమంటే ఇక్కడ ఏ క్రాస్ బి క్రాస్ సి. ఫస్ట్ ఏం ఫైండ్ చేయమన్నా, ఏ క్రాస్ బి క్రాస్ సి, ఇది ఫైండ్ చేయమన్నాడు. ఓకే, ఈ బ్రాకెట్లో చూసారా, అంటే ఫస్ట్ ఇది ఫైండ్ చేయాలి. ఫస్ట్ మనం అంటే ఏ క్రాస్ బి ఫైండ్ చేయాలమ్మా, తర్వాత మళ్ళీ క్రాస్ సి చేయాలి. ఏ క్రాస్ బి తర్వాత క్రాస్ సి. ఓకే, సో చూడండి ఏ క్రాస్ బి చేస్తాం. ఫస్ట్ ఏ క్రాస్ బి ఎలా చేయాలో చూసాం, ఇంతకుముందు చూసాం, ఫస్ట్ క్వశ్చన్లో చూసాం, ఫస్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్లో చూసాం. అదే ఏ క్రాస్ ఎలా చేస్తాం, ఏజేకే రాస్తాం. ఏజేకే. ఓకే, ఏజేకే రాసినాక ఏంటి కోఎఫిషియెంట్స్ 1 - 2 3, 1 - 2 3. ఓకే, నెక్స్ట్ బి కదా, ఏ క్రాస్ బి కదా, బి ఏంటిదమ్మా 2 1 1, 2 1 1. సో ఎలా క్రాస్ చేయాలో తెలిసి I - J + K అని రాస్తాం కదా. I - J + K ఎలా చేయాలో తెలుసు. సో ఇది వస్తుంది మనకు. ఓకే, డీటెయిల్గా పోవట్లేదు, ఇప్పుడు ఆల్రెడీ మనము ఫస్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ చూసాం కాబట్టి ఈజీగా మీరు చేయవచ్చు. ఓకేనా? ఒక డౌట్ ఉంటే మళ్ళీ యూ కెన్ కాల్ మీ, నో ఇష్యూస్. సో ఇది ఏ క్రాస్ బి అమ్మ, ఇది ఏ క్రాస్ బి. తర్వాత ఏం చేయాలి, తర్వాత వాడు ఏం క్వశ్చన్ ఫైండ్ చేయమన్నాడు మనని, ఏ క్రాస్ బి క్రాస్ సి. ఇది వచ్చింది, ఏ క్రాస్ బి వచ్చింది మనకు, ఇప్పుడు వచ్చింది కదా ఏ క్రాస్ బి, దాన్ని సితో చేయాలి. ఏ క్రాస్ బి ఏమొచ్చింది మనకి, ఏ క్రాస్ బి ఏమొచ్చిందమ్మా, -5i + 5j + 5k, -5i + 5j + 5k. ఇది ఏ క్రాస్ బి కదా. సి ఏమి ఇచ్చాడు మనకు, సి ఆల్రెడీ ఇచ్చాడు, I + J + 2k, I + J + 2k, I + J + 2k, I + J + 2k. ఇప్పుడు ఏం చేయాలి మనము, ఏం చేయమంటాడు వాడు, ఏ క్రాస్ బి క్రాస్ సి అంటాడు కదా. ఏ క్రాస్ బి క్రాస్ సి అంటే మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, మాడ్ IJK. ఇది ఈ ఏ క్రాస్ బి ఏమొచ్చింది మనకి, ఇది కదా, వీటి క్వశ్చన్. ఇప్పుడు వీటి క్వశ్చన్ తీసుకోవాలి, -5 5 5. ఓకే, ఏ క్రాస్ బి వచ్చింది కదా మనకు, ఏ క్రాస్ బి ఇంతకుముందు పైన స్టెప్లా, ఇది ఏ క్రాస్ బి ఇది. సో -5 5 5 -5 5 రాయాలి. నెక్స్ట్ సి ఏంటిదమ్మా 1 1 2 1 1 2. అదే ఇక్కడ రాసింది, అదే ఇక్కడ మనం రాసాం, అదే ఇక్కడ రాసాం. ఓకేనా, అదే ఇక్కడ రాసాం, ఏ క్రాస్ బి క్రాస్ సి. సో -5 5 5 1 2. మళ్ళీ ఎలా క్రాస్ చేయాలో తెలుసు మనకు, క్రాస్ ఎలా చేయాలో తెలుసు. I - J + K చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఇది మన ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. ఇక్కడికి మనకు 4 మార్కులు పడతాయి. ఓకేనా, 4 మార్క్స్ పడతాయి ఇక్కడికి. ఓకేనా, ఏ క్రాస్ బి క్రాస్ సి అంతే, ఇది ఫైండ్ చేయాలి అంతే, అదే ఏ క్రాస్ బి క్రాస్ సి. ఓకే, అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం ఫైండ్ చేయమన్నాడు మనకి, నెక్స్ట్ ఏంటి క్వశ్చన్ ఇక్కడ, ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి. ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి, ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి. ఓకే, మాడ్ ఇది ఒక స్పెషల్ ఏంటంటే ఇక్కడ మాడ్ ఇచ్చాడు. ఏం ఫైండ్ చేయన్నాడమ్మా, ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి మాడ్. ఎలా చేస్తారు సార్, ఫస్ట్ బి క్రాస్ సి, ఎందుకంటే బ్రాకెట్ ఉండదు, ఫస్ట్ చేయాలి. ఫస్ట్ బి క్రాస్ సి చేస్తామమ్మా, బి క్రాస్ సి చేస్తాం. ఓకే, చూడండి ఏం చేస్తాం, ఫస్ట్ బి క్రాస్ సి చేస్తాం. బి క్రాస్ సి ఎలా చేయాలో తెలుసు. IJK రాస్తాం. బి ఏమి ఇచ్చాడమ్మా 2 1 1, అదే రాస్తున్నాం 2 1 1. నెక్స్ట్ సి ఏమి ఇచ్చాడమ్మా 1 1 2, అదే ఇక్కడ రాస్తున్నాం 1 1 2. సో మళ్ళీ ఎలా చేయాలో తెలుసు, I - J + K. ఇది మనకు తెలుసు. ఓకేనా, చేయాలి, మీరు చేయాలి. ఓకేనా, చేస్తే మనకి ఇది వస్తుంది. ఇది ఎవడమ్మా, బి క్రాస్ సి. ఎవరిది,
బి క్రాస్ సి. తర్వాత ఏం ఫైండ్ చేయాలి మనం? ఏ క్రాస్ బి క్రాస్ సి కదా, ఇదే కదా క్వశ్చన్ అడిగిన మనల్ని. క్వశ్చన్ ఇదే కదా, ఇప్పుడు ఇది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏ క్రాస్ బి క్రాస్ సి, ఏ క్రాస్ బి క్రాస్ సి. సో ఏ క్రాస్ బి క్రాస్, ఫస్ట్ ఏ. సో ఎలా క్రాస్ చేస్తాం? ఫస్ట్ ఐజేకే రాస్తాం, ఫస్ట్ ఏ రాయాలి. ఎందుకంటే ఫస్ట్ ఏముంది? ఏ ఉంది. ఏ ఏంటిదమ్మా? 1 - 2 3, అది రాయాలి ఇక్కడ. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మర్చిపోతారు, తప్పు చేస్తే పోతుంది మొత్తం. 1 - 2 3, ఫస్ట్ ఏ రాయాలి. 1 - 2 3, 1 - 2 3. తర్వాత బి క్రాస్ సి, ఇంత స్టెప్లో వచ్చింది బి క్రాస్ సి. ఇది బి క్రాస్ సి అమ్మ. 1 - 3 1, 1 - 3 1, 1 - 3 1. ఓకే రైట్. చేస్తే మనకు ఇది వచ్చింది ఆన్సర్. అంటే ఇది వచ్చేసింది ఆన్సర్, ఇది వస్తుంది. ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి వస్తుంది ఆన్సర్. 7i + 2j - k కదా, 7i + 2j - k రైట్ వచ్చేసింది. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ఎక్స్ట్రా ఏమన్నాడు? మాడ్ అన్నాడు. మాడ్. ఓకేనా? అంటే ఏం చేయాలి? మాడ్. ఈ ఆన్సర్ ఏమొచ్చింది మనకు? 7i + 2j - k కదమ్మా. 7i + 2j - k, దీన్ని మాడ్ ఫైండ్ చేయాలి ఇప్పుడు. మాడ్ అంటే ఏం చెప్పామమ్మా? రూట్. మాడ్ ఎలా ఫైండ్ చేస్తారు? రూట్ 7² + 2² + -1². 7² + 2² - 1². 7² 2² - 1². 7² ఎంతమ్మా? 144. 2² ఎంతమ్మా? 4. -1² ఎంత? 1. ఓకే 1. సో 144 + 4 ఎంత? 148. 148 + 1 149. సో ఎంత ఆన్సర్? రూట్ 149. ఎంత? రూట్ 149. రూట్ 149. ఓకేనా? సారీ, 1 సెకండ్ మిస్టేక్. 7² ఎంతమ్మా? 49. సారీ, 7² ఎంత? 49. 7² 49. ఓకేనా? 49. 49 + 4 ఎంత? 49 + 1 50. 51 + 4 54 అమ్మా. సారీ, రూట్ 54 వస్తుంది. మనకేమొస్తుంది? రూట్ 54. సో ఇదే మన ఆన్సర్. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ దిస్ ప్రాబ్లమ్ ఈజ్. వెరీ 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 సింపుల్ ప్రాబ్లమ్. ప్లీజ్ ప్రాక్టీస్. క్వశ్చన్ నెంబర్ 2 అర్థమైతే క్వశ్చన్ నెంబర్ 3 కూడా ఈజీనమ్మా.